రైతు భరోసాపై రేవంత్ సర్కార్ ఎక్కడలేని కండిషన్స్ పెడుతోంది. ఓఆర్ఆర్ పరిధిలో రైతు భరోసా వేయమని సీఎం రేవంత్ ప్రకటన చేశారు. దీంతో రైతులు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పంచాయతీ ముందు రైతులు నిరసన తెలిపారు. ఆ నిరసనలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. రైతు భరోసాపై రేవంత్ సర్కార్ ఎక్కడలేని కండిషన్స్ పెడుతోంది. ఓఆర్ఆర్ పరిధిలో రైతు భరోసా వేయమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రంగారెడ్డి జిల్లాలోని 9 మండలాల్లో రైతు భరోసా నిధులు ఆపేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైతు భరోసా ఇవ్వాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో ఇవాళ ధర్నాకు దిగారు రైతులందరూ కలిసి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి దిశబొమ్మను కూడా దగ్ధం చేశారు. గ్రామ పంచాయతీ ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలుపుతూ రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి దిశబొమ్మ దానం చేయడమే కాకుండా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై పరిచయపడంతో మాట్లాడడం జరిగింది. పూర్తిగా గత 4 రోజుల క్రితం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతి పత్రం కూడా అందజేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ దగ్గర 2-3 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మ అర్థం చేయడం కాకుండా ఇవాళ రైతులందరూ కూడా మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ శివార్లో అబ్దుల్లాపూర్, మెట్టు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్ర నగర్, శంకర్పల్లి, బాలాపూర్, గండిపేట్, షెర్లింగంపల్లి, హయత్నగర్ మండలాలతో పాటు పలు మున్సిపాలిటీలకు విస్తరించి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా రావటం లేదు. మొత్తం ప్లాట్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయనేటువంటి కారణంతో సర్కారు రైతు భరోసా నిలిపివేసిందని చెప్తున్నారు. కానీ పూర్తిగా ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్, మెట్టు, మహేశ్వరం, శంకర్పల్లి, బాలాపూర్ మండలాలతో పాటు తుక్కుగూడ, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం దగ్గర మున్సిపాలిటీలో వేలాది ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్లను ప్లాట్ల పేర్లు చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. కానీ అక్కడ రెగ్యులర్ గా వరి సాగు కొనసాగుతుంది. ఒకసారి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి చూడాలని చెప్తున్నారు. అదేవిధంగా మిగతా మండలాల్లో కూడా కూరగాయలు, ఇతర పంటలను సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం అసలు పంటలే సాగు చేయడం లేదనేటువంటి అక్కలు చూపించి రైతు భరోసాను పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ 9 మండలాలపై ఎందుకు సవితి తల్లి ప్రేమను చూపిస్తుందనేటువంటి కూడా రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాలో సాగుకు యోగ్యం కాని భూముల పేరుతో వేలాది ఎకరాలకు రైతు భరోసా నిలిపివేసినటువంటి సంగతి తెలిసినటువంటి విషయమే. కొత్తగా మరో 9 మండలాలను కూడా శివారు మండలాలుగా ముద్ర వేసి సాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం నిధులను నిలిపివేయడంపై రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఏవైతే సాగు చేస్తున్నటువంటి ఈ మొత్తం 9 మండలాల్లో ఒకవేళ రైతు భరోసా కనుక వారం రోజుల్లో ఇవ్వకపోతే బొంగుళూరు ఔటర్ రింగ్ రోడ్ పైన కూర్చొని పూర్తిగా ఓఆర్ఆర్ ను దిగ్బంధం చేస్తామనేటువంటిది రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన అన్ని రకాలుగా ఆలోచించి ఇమీడియట్ గా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ భాస్కర్.